ఏపీలో కౌంటింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పోలింగ్ ముగిసిన తర్వాత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్నటువంటి నేతలు ప్రస్తుతం మళ్ళీ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కొత్త వివాదం చెలరేగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఈసీ తాజాగా జారీ చేసినటువంటి సడలింపును వైసీపీ తప్పుపడుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు పేర్ని నాని, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి ఏపీ అదనపు సీఈఓని కలిసి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై అన్ని రాష్ట్రాలకు గతంలోనే ఈసీ నిబంధనలు పంపిందని పేర్ని నాని చెప్పారు. ఇక పోస్టల్ బ్యాలెట్ కవర్ల దగ్గర నుంచి 13A, 13B నిబంధనలు అన్నీ కూడా ముందే చెప్పారని, కానీ ఇప్పుడు మళ్లీ సడలింపులేంటంటూ కూడా పేర్ని నాని అభ్యంతరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్పై రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా అనుమతించాలని ఈసీ తాజాగా సడలింపించింది. ఆర్ఓ సీల్ లేదని తిరస్కరించింది. ఆర్ఓ సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. అలాగే ఫామ్ 13A మీద ఆర్ఓ సంతకంతో పాటుగా అన్ని వివరాలు ఉండాలని, ఆర్ఓ సంతకాన్ని బ్యాలెట్ ధృవీకరించే రిజిస్టర్తో పోల్చుకోవాలని తెలిపింది. అలాగే ఫామ్ 13Aలో ఓటరు, ఆర్ఓ సంతకం, బ్యాలెట్ సీరియల్ నంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చని ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే వైసీపీ నేతలు దీనిపై అభ్యంతరాలు తెలుపుతున్నారు. ప్రస్తుతం దీనిపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. చందు, మొత్తం మీద ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించి ఇటీవల ఎలక్షన్ కమిషన్ జారీ చేసినటువంటి మార్గదర్శకాలు కావచ్చు, అంతేకాకుండా కొన్ని సడలింపులకు సంబంధించి ఒక రగడ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి వాటిని వ్యాలిడ్, ఇన్వాలిడ్ అని లెక్కించేందుకు అవసరమైనటువంటి చర్యలకు సంబంధించి ఇటీవల కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో భాగంగా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి దాని వెనక రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం ఉండి సీల్ లేకపోయినా సరే దాన్ని అనుమతించాలి. అంతేకాకుండా ఏదైతే కవర్ మీద అంటే పోస్టల్ బ్యాలెట్ కవర్ పైన ఖచ్చితంగా ఓటరు సంతకం ఉండాలి, అలాగే దాన్ని అటెస్ట్ చేసినటువంటి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి అని చెప్పేసి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి గతంతో పోల్చుకుంటే గతంలో ఆర్ఓ సంతకం లేకపోయినా, లేకపోతే ఆర్ఓకి సంబంధించినటువంటి సీల్ లేకపోయినా సరే అప్పట్లో వాటిని ఇన్వాలిడ్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండేది. అయితే తాజాగా సడలింపులు ఇచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు కాకుండా ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితులకు నెట్టే విధంగా రాష్ట్ర సీఈఓ ఇచ్చినటువంటి ఆదేశాలు అవుతున్నాయో అవి కొంచెం గందరగోళం సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా కౌంటింగ్ రోజున ఇరు వర్గాలకు సంబంధించి ఒక గందరగోళం పరిస్థితి నెలకొంటే దానివల్ల గొడవలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు పేర్ని నాని, అలాగే లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున వీళ్ళు ముగ్గురు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ఎన్నికల అధికారిని కలిసి వాళ్ళకి ఫిర్యాదు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే మొత్తానికి రాష్ట్రంలో దాదాపు 5 లక్షలకు పైచిలకు పోస్టల్ బ్యాలెట్ నమోదైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు అనేవి కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి వాటికి సడలింపులుగా ఇచ్చినట్లయితే దాని ద్వారా తమకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి వైసీపీ ఇలాంటి ఫిర్యాదులు చేస్తోందని చెప్పేసి టీడీపీ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి సడలింపులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి దాదాపు ఓట్లని తమకే పడ్డాయి 90% వరకు అని చెప్పేసి టీడీపీ భావిస్తున్న నేపథ్యంలో తమకు ఇబ్బందులు కలిగించేందుకు వైసీపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. సో దీని మీద ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలని తాము పాటించాం. అంతేకాకుండా జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా ఎన్నికల అధికారులు కూడా దీని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇప్పటికే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని పునరాలోచించేటటువంటి అవకాశం లేదు. సో మార్గదర్శకాలని ఎస్పెషల్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి మాన్యువల్ ని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అని చెప్పేసి ఎన్నికల అధికారులు కూడా స్పష్టం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.